బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి ఆయన తెలంగాణ భవన్కు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కేసీఆర్ ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రేపు తెలంగాణ భవన్లో నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి ఆయన తెలంగాణ భవన్కు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కేసీఆర్ ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికలకు శంఖం పూరించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ నేతలతో సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, రేపు తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంగా ఉన్నారు. ఆ పార్టీ నాయకులతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన అనారోగ్యం పాలైన తర్వాత బాగైని ఇప్పటికీ మొదటిసారిగా తెలంగాణ భవన్ కు వస్తుండడంతో ఈ మీటింగ్ కు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. దీంట్లో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించనున్నారు. అయితే ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలపై కేఆర్ఎంబికి తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించడంపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 13న నల్గొండలో ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నట్లుగా మనకు అయితే సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఏవైతే కేఆర్ఎంబికి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి అప్పగించడంపై ఆయన ప్రజాక్షేత్రంలోనే తెలుసుకోవాలని కూడా ఆయన ఇప్పటికే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నాయకులకు కూడా ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎండగట్టాలని కూడా ఆయన ఇప్పటికే నిర్ణయించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ నెల రేపు జరగబోయే సమావేశానికి ముఖ్యంగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డిలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు, అటు మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించిన ముఖ్య నాయకులైతే ఈ సమావేశానికి హాజరు కానున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఈ ప్రాజెక్టులను ఒకవేళ కనుక శ్రీశైలం, నాగార్జున సాగర్ కు ప్రాజెక్టులను కనుక కేంద్రానికి అప్పచెప్తే తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది భవిష్యత్తులో అని కూడా కేసీఆర్ ఇప్పటికే వాళ్ళకు ఆ పార్టీ నాయకులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరుకు హైదరాబాద్ కు త్రాగునీరు కూడా వస్తుంది. త్రాగునీరుకు తీవ్ర ఇక్కట్లను ఇబ్బందులను భవిష్యత్తులో కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఇప్పటికే ఆయన ఒక అభిప్రాయానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము పై కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా కానీ ఆ ప్రాజెక్టులను అయితే అప్పగించలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రజలకు ఖచ్చితంగా తెలియజేయాలి, గడప గడపకి వెళ్ళైనా సరే తెలియజేయాలనే ఆలోచనలతో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రభుత్వ వైఖరిని కనుక ఇలాగే కొనసాగితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం మొత్తం మీద రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇట్లాంటి ప్రభుత్వాన్ని చూడలేదని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తం మీద నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో ఒక సభనైతే నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ సభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెల 13న ఈ సభనైతే జరగనుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రమేష్.